ఏం పేరు తమ్మి? నమస్తే అన్న, నా పేరు వినయ్. లేతగున్నావు. ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇస్తున్నాను. ఫైనల్ ఇయర్ చేస్తున్నావా? అయి చూస్తావా సోషల్ మీడియా? రోజు డైలీ రెగ్యులర్గా ఈ ఆ, సోషల్ మీడియానే నేను చూస్తున్నాను. ఆ, ఈ ప్రభుత్వము ఆ. ఏంటంటే 10 ఏళ్ళు వెనుక పోయిందన్న. నేను ఇంకా ప- వచ్చిన అడగలే, అప్పుడే నువ్వు 10 ఏళ్ళు వెనక పోయినావు. పదే ఎందుతో ఎందుకున్నావు? ఎందుకంటే అన్న, గత ప్రభుత్వము మన ప్రభుత్వానికి ముందు తెలంగాణ రాకముందుకు ఏదైతే ఆంధ్ర పాలకుల ఉండేనో ప్రాంతము, ఉమ్, వాళ్ళ పాలనలో తెలంగాణని ఎంత ఖరాబ్ చేసిరో ఉమ్, ఈ సంవత్సరం గడిచే లోపల రేవంత్ రెడ్డి అంత ఖరాబ్ చేసిండన్న. మొత్తం మొత్తం ఖరాబ్ చేసిండు. పాలన అనేది చేయలేకపోతుండు. పాలన చేతగాని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము. దింపేద్దామా మరి? ఆ? దింపేద్దాం. దింపుడేందన్నా, ప్రజలే ఎలగొడతారు ఆ సీట్లకి వెళ్ళి. ఎట్లా? ప్రజాస్వామ్యం కదా ఇది. ఇప్పుడు ఒక ఇల్లు ఉందన్న, ఒక పేదోడు ఉండు. ఆ పేదోడు కట్టుకోలేక ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఆయన ఇల్లు కట్టుకుండు. ఉమ్. అది గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చే పర్మిషన్లు బట్టి ఉంటది. ఏదో ఒకటి చేయాలి కదా. అయితే కట్టలేరు కాబట్టి కూల్స్తా తప్పే ఉంది. మనకు ఒక చూపించి, నేను ఇక్కడ ఇస్తున్నా తమ్మి, నువ్వు ఇది తీసుకో, నేను ఆ ఇల్లు నీ చెరువులు ఉందని అనొచ్చు. ఉమ్. చెరువులో ఉండని నువ్వు నైట్ శనివారం ఆదివారం అంటే ఇష్టం ఉన్నట్టు ఉందన్న ఈ ప్రభుత్వానికి. అంతేనా? శనివారం వస్తే చాలు ఇల్లు కొట్టాలి, ఒకరి మీద కేసు పెట్టాలి, సరిపోలేదా ఒకరిని శనివారం రిమైండ్ చేయాలి. ఆ, ఎందుకన్నా ఇది? ఇప్పుడు ఇల్లు కొట్టే ప్రభుత్వం ఏడుందన్న? గత 10 ఏళ్ళు ఉన్నావు. ఆ, 10 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వము ఉమ్, ఎక్కడ ఎవ్వరికి ఏడా నీకు అవసరం ఉందా ఆ అవసరం ఎమ్మట తీర్చేది. ఉమ్, ఈ సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం చేత కాకుండా ఇల్లులు కొట్టడము, ఒకరి మీద కేసు పెట్టడము, ఉమ్. ఇదే నడుస్తుంది తప్ప ఎక్కడ తప్ప నువ్వు ఒక శంకుస్థాపన చేసింది లేదు, ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఒక ఒక పర్సన్కి నువ్వు చేసిన గొప్ప పని లేదు. అవునా? రాజీవ్ గాంధీ విగ్రహం కట్టిరుగా. రాజీవ్ గాంధీ విగ్రహం కడితే ఎవరికన్నా లాభము? తెలంగాణకి లాభమా? అరే మన సరే తెలంగాణ సరే సరే మరి ఎన్టీఆర్ విగ్రహం కడతా అని చెప్పేసి అంటారు. 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం వేస్తారు. నువ్వు ఎన్టీఆర్ విగ్రహం కట్టు, రాజీవ్ గాంధీ విగ్రహం కట్టు, ఈరోజు చనిపోయిన మన్మోహన్ సింగ్ విగ్రహం కట్టు. కానీ తెలంగాణకి నువ్వేం చేస్తున్నావు? ఒక రేవంత్ రెడ్డి అనేటోడు ఒక సీఎం. నీకు హోంశాఖతో నీకేం సంబంధము? ఇంతమంది ఎమ్మెల్యేలు లేరా? 10 మంది ఎమ్మెల్యేలు లేరా? నీకు 10 పదవులు ఇవ్వడానికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఒక హోమ్ మినిస్టర్ లేడు, ఒక వెల్ఫేర్ మినిస్టర్ లేడు. ఒక్క మినిస్టర్ లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తుందనా? ఎన్ని రోజులు నడుస్తుంది ఈ ప్రభుత్వము? ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్ అన్న పురుగుల అన్నం తింటారు. పురుగుల అన్నము మనకు కాలేజ్ పోతే 15 రోజులకి వెళ్ళి తింటున్నాం అన్న. మేము ఏం చేయాలి? ఒక నడితేనేమో ఆమె వాడనామె ఇది ఒక 15 రోజులు కానివ్వండి అంటే మేముండి ప్రశ్నించినాము. సరే నువ్వు బాండ్ రాసి వాళ్ళకి ఏమైనా నువ్వు చూసుకుంటావు, నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసుకుంటుంది అని అనడం. కానీ ఆమె రాశిలేక ముఖం సాటుకొని వెళ్ళిపోతుంది. మొన్నటి దాకా మంచిగా దొరికిన అన్నం ఇప్పుడు ఎందుకు పురుగులను కాంగ్రెస్ రాగానే పురుగులలో వాళ్ళు వదిలిపెడుతురా ఏంది? మొత్తం నాశనం చేసిరానా. అంతేనా? మనము రైతుల కాడికి వెళ్ళి ఏదైతే ఒడ్లు కొంటారో అవి కొంటలేరు. రైతులను నిండా ముంచిరు. రైతు బంధు లేకుండా చేసిరు. రైతు బంధు ఉంటే ఒడ్లు వస్తుండే. ఒడ్లు లేకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి నాణ్యత లేని బియ్యం కొని నువ్వు సివిల్ సప్లైస్కి వెళ్ళి ఈ సప్లై చేసి 40 మంది 50 మంది పిల్లలు చచ్చిపోయినా నువ్వు మాట్లాడనోనివి. ఈరోజు సరే సంధ్య థియేటర్ కాడ ఘటన జరిగింది, అక్కడ ఒక పర్సన్ మీద అయింది, కేసు పెట్టినావు. కానీ ఇక్కడ 40 మంది ఏం కావాలి? 50 మంది ఏం కావాలి? నీ హాస్టల్స్ ఏం కావాలి? నీ కాలేజీలు ఏం కావాలి? నీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం కావాలి? నీ విద్యాశాఖ ఏం కావాలి? ఒక దిక్కు పోలీసుల మరణాలు, సూసైడ్లు. ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వ పాలన అంటే ఏంది? ప్రభుత్వం ఏం పని చేయాలా? ప్రతి దాంట్లో నువ్వు గుంపు మేస్త్రి అన్నావు, అందరితో సమానంగా పని చేపిస్తాను. కానీ ఒక్క పని కూడా నీకు చేతనైతే లేదు. అందరి పైన ఆయన చేస్తే మిగతా వాళ్ళంటే ఏం చేస్తారు అన్న? ప్రజలు గెలిపించిరు. ప్రజలు 118 మందిని గెలిపించిరు. అలా 64 మంది ఈయనోళ్ళ వల్ల కాదా? ఈయన వల్లనే అవుతుందా? ఈ 64 మెంబర్ల వల్ల కాదా? వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కాలే? ప్రజలు గెలిపిస్తే అన్న ఇలా అయ్యింది. లీడర్లు మేము రోజు వస్తాము, మేము కాన్వెల్లో తిరుగుతాము, ప్రతి ఒక్కరి గురించి మేము ఆలోచిస్తాము. ఈ ప్రజాపాలన ఎక్కడుందన్న? ప్రజాపాలన చేతగాని ప్రభుత్వం అన్న. చెత్త ప్రభుత్వం ఇది. ఓ చెత్త సీఎం, ఓ చెత్త ప్రభుత్వము. ఆ కుర్చీలోకి వెళ్ళి అంత మాట మళ్ళీ కేసులు వేయగలుగుతామి వేసుకొని అన్న ఓనికి వచ్చింది. ఇప్పుడు పాత కేసులు తోడి నువ్వు పెడుతున్నావు, కొత్త కేసు పెట్టావని నువ్వేం లాభం అన్న? పాత కేసులే లేపుతున్నావు నువ్వు. ఈరోజు ప్రభుత్వం ఏం అనిపించినావు? ఏమని ఉంటే సాటర్డే తీసుకోవాలి, రిమైండ్ చేయాలా, పాత కేసులు చూడాలా, సండే రోజు బెయిల్ రాదు, ఇక మండే ట్యూస్డే అంటే అది పోతూనే ఉంటుంది. ఖాతం ఈడు పోయిండు. ఆడ ఏడుందానా? ప్రభుత్వం ఏడుంది? ఒక మనకి న్యాయశాఖ ఏడుంది? దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? నువ్వు ఒక్కనివే కింద కూర్చొని చేస్తే ఈ ప్రజలంతా ఎటు పోవాలి? అంటే నీ కాడికి రోజు రానికి నీకు ప్రోటోకాల్ ఉండదా?
ఇప్పుడు ఒక ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాము, ప్రతిసారి సీఎం కాడికి వెళ్ళాలి, మేము రేవంత్ రెడ్డిని కలవాలంటే ఆయన కలుస్తాడా? ఒక ప్రజల మాట వింటాడా? ప్రజల మాట వినలేడు. నువ్వేమో పోతాడు ఢిల్లీ పోతాడు, లేకపోతే ఈడు ఉంటాడు, లేకపోతే కొడంగల్ ఏముందనా? బెంగళూరు ఇప్పుడు అక్కడ పోయిన సూట్ కేసులు ఇక్కడ పోయినాయి అంతే. సూట్ కేసులు పోయినాయి, ఇక్కడ ఉన్న ప్రజల సొమ్ము తీసుకుపోతాడు. 6 గ్యారంటీలు నిండా ముంచిండు అన్న. ఆర్టీసీ బస్సులనా, ఆర్టీసీ బస్సులు నువ్వు పెట్టినావు. ఆర్టీసీల బస్సు గురించి ఒక్కడని మాట్లాడుతున్నా, ఒక్కరు మాట్లాడరు. ఏమనంటే నేను ఆ హీరో మీద కేసు పెట్టాలి, ఈయన మీద కేసు పెట్టాలి. కంప్లైంట్ ఇనికి పోతే కేసు అన్నా, కంప్లైంట్ ఇనికి పోతే కేసు, రిమాండ్. ఇది ఎక్కడ ప్రభుత్వం అన్న? నాకు చేతగాని ప్రభుత్వము. కంప్లైంట్ ఇస్తే కేసు పెడుతూ, నేను ఒకటి ప్రశ్నిస్తే కేసు పెడుతూ, నీ గురించి ఏదైనా మాట్లాడితే కేసు పెడుతూ, నీ ఇల్లులు ఇస్తలేమంటే కేసు పెడుతూ, కేసు 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 కేసు. సీఎమా కేసులు పెట్టడం వా, లేకపోతే నువ్వు ఒక పోలీసువా? నడుస్తుందా? ఒక్కొక్క ఇప్పుడు సాధారణమైన ఒక పబ్లిక్ మాట్లాడాలంటే వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. రైట్స్ ప్రకారం నీకు ఏదైనా ఆపద ఉంది, నీకు ఏమైనా తప్పు జరిగిందంటే నువ్వు ప్రశ్నించే గొంతు నీది, నీకు అది ఉంది, హక్కు ఉంది. నువ్వు ఆ హక్కుని కూడా గుంజుకోని నేనే హోమ్ మినిస్టర్ బై నేను గుంజుకుంటా, నేను కింద కేసు పెడతా, నువ్వు మాట్లాడితే నా ప్రభుత్వం ఉంది, ఇది 10 ఏళ్ళ కింద పెట్టిన కేసులు ఇప్పుడు కూడా నేను కానిస్తా, నీ సంగతి ఏందో చెప్తా. ఎందుకనే ఇది? ఎందుకు ఇది? ప్రభుత్వం ప్రజలెత్తు కానుస్తురానా? ఇంకేమన్నా ఏం చెప్తామన్నా మనము? వరుణ్ నా పేరు. నేను గ్రాడ్యుయేట్. ఇక రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, పొద్దున్న లేస్తే అదే రెగ్యులర్ అదే ఉంటుంది, ఈవినింగ్ వరకు అన్నిటి మీద ఉంటుంది మనకి, ఒకటనే ఉండదు. అన్నిటి మీద ఏది ప్రజెంట్ ఏది ట్రెండింగ్ ఉంటే అవే ఉంటాయి మన అన్ని. ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అప్పటి తెలంగాణ కంటే ఇప్పుడు మొత్తం మారిపోయింది. మొత్తం ఫస్ట్ ఎంత గ్రాఫ్ అవుతుందో ఇప్పుడు మొత్తం ఎంత డౌన్ అంటే 100%. అప్పుడు కేసీఆర్ తెచ్చి పెట్టిండు, ఇప్పుడు దానికి 40-30% చేసేస్తుండు. ఇంకా 4 సంవత్సరాలు ఇంకేం చేస్తాడు, ఇంకా 0 చేస్తాడో తెలియదు. ఇంకా పడిపోయింది ఆల్మోస్ట్. ఆయన ఇప్పుడు ఒకటి చెప్పి ఇంకోటి చేస్తాడు. సరే చెప్పిన ఆయన చేస్తాడా? చెయ్యడు. చెప్పిన ఆయన చేస్తే ఒకటి అనిపించేది, చెప్పింది చేస్తే అనిపించేది. ఒక్కొక్కటి చెప్తాడు కానీ అవి చెప్పుకుంటూ పోవుడు, దాన్ని ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవుడు తప్ప దాన్ని చేసుడు ఉండదు, దాని మీద డిస్కషన్ ఉండదు, మీటింగ్ పెట్టుడు ఉండదు, దేని మీద ఏం చేయడు. కానీ లేని దాన్ని తీసుకొచ్చి పట్టుకొని ఊలాడతాడు. అది ఒక్కటే పట్టుకొని చూస్తుండు, అవసరం లేని దాన్నే. సినిమా చూస్తున్నా. నేనైతే అల్లు అర్జున్. అది చెప్పాలంటే ఇప్పుడు లేని దాన్ని సృష్టించి మొత్తం క్రియేట్ చేసి అన్నీ ఆయన మీదకి వస్తుందన్న దాని మీదనే ఇంకొకరి మీద డైవర్ట్ చేసాను. అక్కడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ చూసిన లాస్ట్కి పోలీసు వాళ్ళు ఫస్ట్ అన్నీ చూడకముందు ఎందుకు అట్లా వేరు అది కూడా అర్థం కాలేదు. ఫస్ట్ ఇది ఆల్రెడీ పోలీసు వాళ్ళు తప్పు పెట్టుకొని మళ్ళీ అల్లు అర్జున్ మీదకి ఎందుకంటే అది అక్కడ కూడా అర్థం కాలేదు. మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీలో ఎందుకు అట్లా మాట్లాడారు అది కూడా ఎందుకు చేసిండో మరి అలాగే అదే తెలియాలి. ఆడ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క నిమిషం ఆయన తప్పించుకొని మొత్తం దాన్ని ఆయన పేరు రాకుండా వేరే వాళ్ళ పేరు మీద రానికి చూసింది కాదు. అంతే. అస్సలు నచ్చలేదు అన్న. ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు నార్మల్గా ఆయనని ఒక్క ఊరికన్నా లేకపోతే నార్మల్ ఇప్పుడు ఏరియాల కన్నా రమ్మని ఇట్లనే అడుగుమానండి, ఎట్లుంది ఏమైనా ఉన్నాయా వచ్చినాయా లేదా అని ఇట్లానే అడుగుమానండి. ఎవరైనా కానీ అన్న, ఇప్పుడు చిన్న పోరుడైనా పెద్దోళ్ళు పండు ముసలోళ్ళైనా వచ్చి రివర్స్ ఆయన ఎదురు తిడతారు, కొడతారు, ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ పరిస్థితికి వచ్చేపోయింది. తెలంగాణ మొత్తం వచ్చేసింది. ఏ స్టేట్ ఏ డిస్టిక్ అయినా రాని, ఏ డిస్టిక్ మన తెలంగాణ డిస్టిక్ ఏ డిస్టిక్ పోయినా కూడా అదే అవుతుంది అని అంతే అవుతుంది. ఏముంది అన్న, ఇప్పుడు మొత్తం బయటకు వచ్చి మొత్తం ఆయనకి ఆపోజిట్ అవుతుంది. ఎట్లయినా ఆయనకు అది అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత నేను రానని కూడా ఆయనకు అర్థమైపోయింది. మనకి అందరు తెలిసిందే అది. ఇప్పుడు బయట ఎవరిని అడిగినా కూడా మన వాళ్ళు కూడా అదే చెప్తారు, నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత పక్కా కేసీఆర్ వస్తాడని తెలుసు. అది కూడా ఆయన కూడా అదే వస్తాడని తెలుసు. కానీ ఆయన ఏం చేస్తుంటే అన్ని కప్పిపుచ్చుకోవడానికి మెల్లమెల్ల ఏదో ఒకటి చేస్తుండ, అన్ని సందులు దోలాడుతుండ అంతే.